ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటగిరిలో ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలు, బరిలో 6 జట్లు. నిధులు విధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని ఎంపీటీసీల సంఘం నిర్ణయం. కొంపల్లిలో డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్, శ్రీకారం చుట్టిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక బస్సులు వెల్లడించిన ఏపీఎస్ఆర్టీసీ. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మోడల్ పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల జట్లు ఈ పోటీల్లో పాలు పంచుకుంటున్నాయి. దీంతో పాటు 16 రకాల పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ తనుజ, జిల్లా క్రీడా కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తర్వాత మన ఎంపీడీఓ గారు కె వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా సాదరంగా స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఏపీ సీఎం కప్ ఆటల పోటీల్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యువతలో క్రీడల మీద ఆసక్తి పెంచి ఒక పోటీ వాతావరణం పెంచి మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేసే ఉద్దేశంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఏపీ సీఎం కప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 6, 7 తారీఖుల్లో మన నియోజకవర్గంలోని 6 మండలాల్లో కూడా మండల స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ మండల స్థాయిలో పోటీల్లో ఎంపికైన జట్లకి ఈరోజు రేపు మన నియోజకవర్గ స్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా 16 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ విధంగానే 6 మండలాల నుంచి కూడా మనకి ఈరోజు జట్లు వచ్చాయి. ప్రభుత్వం నిధులు విధులు కేటాయించకపోగా తమ డిమాండ్లను గాలి కొదిలేయడంపై ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ పంచాయతీరాజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు బెల్లం శ్రీనివాసరావు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుట్టయ్య, వివిధ జిల్లాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. తాము ఎన్నికైన నాటి నుంచి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామంటూ వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబు ఇవ్వలేకపోతున్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా ఏమీ జరగలేదన్నారు. 16 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నందున 15 లోపే తమ సమస్యలని పరిష్కరించాలని, లేదంటే ఎన్నికలలో పోటీ తప్పదని హెచ్చరించారు. సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో గత 2 రోజులుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చిందో మా ఓట్లతో గెలిచేటువంటి ఎమ్మెల్సీ నిలబెట్టడానికి ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు ఫార్మాసిస్ట్ కంపెనీ అధినేతలు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డర్స్,
అదేవిధంగా పెద్ద విషయం తెలియని వ్యక్తులు, జడ్పీటీసీ అంటే తెలియని వ్యక్తులు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులతో ఎలక్షన్లో గెలుస్తామనే ఉద్దేశంతో గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఏ రోజైనా మా సమస్యలపైన శాసన మండలిలో ప్రస్తావించినటువంటి దాఖలు లేవు. అందుకనే మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా సమస్యలని శాసన మండలిలో మేమే ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు మేమే పరిష్కరించడం కోసం ఈరోజు మా సమస్యలను ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 15వ తారీఖు వరకు పరిష్కరించని పక్షంలో మా సీటు మాదే, మా ఓటు మాదే, మేమే శాసన మండలి సభ్యులం, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. ఎంపీటీసీలు ఓటర్సు, జడ్పీటీసీలు ఓటర్సు, కార్పొరేటర్స్ ఓటర్సు, కౌన్సిలర్స్ ఓటర్సు మా ప్రజాప్రతినిధులుగా మేము ఓట్లేస్తే గెలిచేటువంటి ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఎమ్మెల్సీలు శాసన మండలి సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తులు గత ఎలక్షన్లలో గెలిచినటువంటి చాలా మంది శాసన మండలి సభ్యులు వ్యాపారవేత్తలు, ముఖ్యమంత్రికి అనుంగ శిష్యులు, అదేవిధంగా కేటీఆర్కి దగ్గర వ్యక్తులు, అదేవిధంగా కాలేజీ యాజమానాలు, ఫార్మస్యూటికల్ కంపెనీ అధినేతలకు మా ఓట్లేసి గెలిపించినటువంటి వాస్తవ పరిస్థితి. ఒక్కరోజు శాసన మండలిలో ప్రస్తావించినటువంటి దాఖలు లేవు. కనీసము నిన్న మొన్న గెలిచినటువంటి కవితనైనా ఆ మహిళా ఎమ్మెల్సీ కవిత గారు ఒక రోజైనా కనీసం ఆమె ప్రస్తావించింది, కానీ మిగతా వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఎంపీటీసీల సమస్యల పైన కానీ, ఎమ్మెల్సీ జడ్పీటీసీల సమస్యల పైన కానీ, కౌన్సిలర్ల సమస్యల పైన కానీ, కార్పొరేట్ కౌన్సిలర్ కానీ ఏ రోజు ప్రస్తావించలేరు. అందుకనే గత 2 సంవత్సరాల నుంచి ఏవైతే మేము ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోతే 15వ తారీఖు వరకు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. 15వ తారీఖు వరకు గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ముందు వచ్చినటువంటి డిమాండ్స్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కొంపల్లిలో డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతమంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలేనన్నారు. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమన్నారు. దానిని తప్పి తాగుబోతు సీఎం మాటల్ని నిజం చేయొద్దని కార్యకర్తలు నేతలను కోరారు. राष्ट्रगीत जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाए तव शुभ आशीष मागे आए तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे आजाद हिंद जिंदाबाद हमें नारा वंदे मातरम। ఈరోజు మీకు మీ దృష్టికి తీసుకొచ్చి మీరుంటేనే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో జరిగిన విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీ చార్జి ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ సభ్యులు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ఐ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ జీవోలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామ్
చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరలేము. పోరాటానికి సంబంధించి పోలీసు అధికారులు సాధించాలని చెప్తున్నా. దాదాపు 4,78,000 కాలేజీని విలీనానికి కార్తీక మాసం సందర్భంగా శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని 2003 నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కూడా 5, 6, 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించామని తెలిపారు. ఈ కార్తీక మాసం ఇదంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఎవరైతే మరి శివదేవుణ్ణి, ఈ మహాశివుణ్ణి ఎవరు దర్శించుకుంటారో ఆ దర్శించుకున్న వాళ్ళకందరికీ కూడా మోక్షం లభిస్తుంది అనే ఒక చాలా పెద్ద నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ నమ్మకం, విశ్వాసం పురస్కరించుకుని మనం ఈ కార్తీక మాస స్పెషల్స్ నడుపుతూ ఉంటాం. ఈ కార్తీక మాస స్పెషల్స్లు ప్రధానంగా పంచారామాలు, అమరావతి, భీమేశ్వరం, ద్రాక్షారామం, అలాగే సోమేశ్వర ఆలయం, సామర్లకోట, మనం ఈ పంచారామాలు వెళ్తూ ఉంటాం. అశేషంగా వెళ్తూ ఉంటారు. దానిలో ఏపీఎస్ఆర్టీసీ సుమారుగా ప్రతి ఏడాది ఒక 800 ట్రిప్పులు పైగా వెళ్తూ ఉంటారు. 800 ట్రిప్పులు పైగా వెళ్తూ ఉంటారు. దీనిలో ఈ వయసు వాళ్ళు, ఆ వయసు వాళ్ళు అనేది లేకుండా అందరూ వెళ్తూ ఉంటారు. అందరూ కూడా వెళ్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా ఆయా పూజారులతో మాట్లాడుకుని, ఆయా దేవాలయాలతో మాట్లాడుకుని ఆకరుణ అంటే మనకి చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళు అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమంటూ మండిపడ్డాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను రద్దు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకుని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆడే ఉంది. చూడండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాయసం కాలేజీలు విలీనానికి లోపల
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యా సంస్థలను మూసే నిర్ణయాన్ని ఈ యొక్క వివాదానికి సంబంధించి పోలీసు అధికారులు సహకరించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 4 లక్షల 38 ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి మాస్క్ తీయాలా మాస్క్ విశాఖ సిపిఎం మహాసభ ఈ నెల 13, 14 తేదీల్లో జరగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నగర కార్యదర్శి గంగారావు వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి, ప్రజల మౌలిక వసతుల సమస్యలపై నడుపూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ముఖ్య వక్తగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగారావు హాజరవుతారని తెలిపారు. వస్తుంటారు సార్ అందరూ ఈరోజా గ్రేటర్ విశాఖ నగర మహాసభలు ఈ నెల 13, 14 తేదీల్లో గాజువాక దగ్గరలో ఉండేటటువంటి గంచాడ్లో జరగబోతూ ఉన్నాయి. 13వ తారీఖున వేలాది మందితోటి భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి మధు గారు పాల్గొంటున్నారు. ఈ మహాసభల యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండా ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయటమే మా మహాసభల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి వాల్యుయేషన్ కమిటీ పేరుతోటి మ్యాన్ పవర్ని పరిశీలన చేయటం కోసం ఒక కమిటీని లోపలికి రాబోతూ ఉన్నది. ఇప్పుడు కార్మికులందరూ కూడా ఆ కమిటీని అడ్డుకోవటం కోసం లోపల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కమిటీని ఎట్టి పరిస్థితుల్లో ఒక డిపార్ట్మెంట్లో కూడా అడుగు పెట్టనీయకుండా వెనక్కి తరిమి కొట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు కార్మికులు లోపల ఉద్యమం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వేసినటువంటి ట్రాన్సాక్షన్ కమిటీ దొడ్డిదారిన అక్రమంగా వేరే కమిటీల పేరుతోటి లోపల జొరబడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఒక కమిటీ పేరు మీద లోపలికి దొంగచాటున లోపలికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇది మాకు తెలిసింది. ఈరోజు కార్మికులు వేలాది మంది లోపల ఆ కమిటీని వెనక్కి తరిమి కొట్టడం కోసం ఆందోళనలో ఉన్నారు. తప్పనిసరిగా వెనక్కి కొడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి వెళ్ళేటటువంటి ప్రశ్నే లేదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా ఉన్నారు లోపల. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం ఈరోజు వస్తూ ఉన్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ లోపల ఉన్నటువంటి పోలీసు బలగాలని వెంటనే పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కుట్రతోటి ఎట్లాగైనా దీన్ని అదానికి కారు చౌకగా కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే గంగవరం పోర్టుని బలవంతంగాన జీవీఎన్ రాజుతోటి మెడ మీద కత్తి పెట్టి అమ్మించాడు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా
అదాని పరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా సందర్భంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలి. ఇప్పుడు 200 రోజులు నుంచి ఉద్యమం తీవ్రంగా సాగుతుంది. కార్మికులు కానీ, విశాఖపట్నం ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు. కోటి సంతకాలు కూడా చేపించే ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు అఖిలపక్ష పార్టీ సమావేశాలు అయ్యండి. తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులని అందరినీ పిలిచి సమావేశం వేసి కార్యాచరణ ప్రధాని రూపొందించమని మేము అడుగుతూ ఉన్నాం. ఎవరికి వాళ్ళు విమర్శించుకోవటం కాదు. వైసీపీ తెలుగుదేశాన్ని వైసీపీ, జనసేన వైసీపీని ఈ విధంగా మీరు ఒకరికొకరు విమర్శించుకో. జీవీఎంసీ 31వ వార్డులో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడంపై విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో 31వ వార్డు టీడీపీ కార్పొరేటర్, 61వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ మృతి చెందడం వల్లనే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. 31వ వార్డులో వైసీపీ, 61వ వార్డులో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించామని తెలిపారు. అయితే వైసీపీ నమ్మక ద్రోహానికి పాల్పడుతూ 31వ వార్డులో అక్రమ పద్ధతిలో అభ్యర్థిని నిలబెట్టిందంటూ మండిపడ్డారు. వైసీపీ చర్యను తీవ్రంగా ఖండించారు. వైసీపీ మాట తప్పినా తాము మాట తప్పమని 61వ వార్డులో టీడీపీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. మొన్న 2వ తారీఖుని అన్ని పార్టీలకి అపీల్ చేస్తూ, అయ్యా చనిపోయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో జీవీఎంసీ కార్పొరేటర్స్ కింద గెలిచి మరి అతి తక్కువ కాలంలోనే, అంటే నెల రోజుల లోపలే కరోనా కారణంగా చనిపోయారు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే చనిపోయిన వారికి గౌరవార్థం, సానుభూతితో, అలాగే నైతికంగా లేదా మానవతా దృక్పథం మీద వాళ్ళ కుటుంబ సభ్యులకే మనం నించోబెడదామని చెప్పేసి మేము లెటర్ రాసామండి. అలాగే అన్ని పార్టీలు కూడా మేము అప్పీల్ చేసాం. అలాగే ఎందుకంటే ఇది చనిపోయిన వాళ్ళు, దీనివల్ల ఏమి జీవీఎంసీ ఎలక్షన్స్ ఏమి తారుమారిపోవు, మేయర్ పదవికి ఏమి వచ్చేది, ఎందుకంటే అబ్సల్యూట్ మెజార్టీ మీకు ఉంది కనుక. అలాగే ఇది కేవలం వాళ్ళ గౌరవార్థం మనం ఈ ఎలక్షన్కి వెళ్దామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, నాకు మరి వాళ్ళ పార్టీ నుంచి కూడా వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ ఏంటంటే, వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ప్రపోజలు, ఆ ప్రపోజల్కి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగిందండి 5వ తారీఖుని. మరి దీనికి అనుకూలంగా మేము 61వ వార్డులో ఎవరైతే చనిపోయారో, దాడి సూర్యకుమార్ గారు వైసీపీ నుంచి చనిపోయారో, అక్కడ మేము పోటీ నించోబెట్టే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అలాగే వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా నిన్న 3:30 వరకు కూడా వారు కూడా ఎవరిని క్యాండిడేట్లు పెట్టలే. మేము 3:30కి అక్కడికి వెళ్ళి ఈఓ గారు ఏదైతే ఎవరైతే ఉండిపోయారో క్యాండిడేట్లుగా వీళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ గోడకి, అక్కడ ఆఫీస్ గోడకి ఇది పేస్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే ఒకరు ఫణి కుమార్ గారు టీడీపీ నుంచి ఉన్నారు,
2 జనసేన నుంచి చాపుర పార్వతి అని చెప్పి చరకం పార్వతి అని చెప్పి ఆవిడ ఉంది. 3వది విపిన్ కుమార్ జైన్ అని స్వాతంత్ర అభ్యర్థి అని బీరో ఉంది. ఈ విపిన్ కుమార్ యాక్చువల్గా అనంతపురంలో విద్యార్థి నాయకులు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఖండించాయి. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సి రమేష్ మాట్లాడుతూ అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేద విజ్ఞాన సభల సందర్భంగా వనస్థలిపురం వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీమతి విజయలక్ష్మి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వక్తలు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. మేము వనస్థలిపురంలో విజయపురి కాలనీ ఫేజ్ 2లో ఉంటున్నాం అన్నమాట. నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు నాకు కాలక్షేపం ఏంటంటే నా పని నా రొటీన్ పని చేసుకుంటూ నేను స్వామివారి కీర్తనలు అట్లా నేను పాడుకుంటుంటాను. నేను సంగీతం కొద్దిగానే నేర్చుకున్నాను, ఎక్కువ నేర్చుకోలేదు. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాను కూడాను. అయితే నాకేంటంటే నాకు అభిలాష అనమాట, సంగీతం వచ్చిన రకన స్వామివారి కీర్తన అలా ఎప్పుడు నిరంతరం పాడుకుంటూ ఉండాలని అభిలాష పెట్టి అలా పాడుకుంటూ నేర్చుకుంటున్నానండి. అదే ఇప్పుడు నేను పాడుకుంటున్నాను. ఇప్పుడు గణపతి మీద ఒక చిన్న మహాగణపతి ముఖ్యస్వామి దీక్షిత కీర్తన అండి. మహాగణపతి శ్రీ మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం సంతం, మారకోటి ప్రకాశం సంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మోషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మోషిక వాహన మోదక ప్రియం, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడతాం అనుకుంటున్నాను. శ్రీమద్వదీయ చరితామృత మన్నయాయ, శ్రీమద్వదీయ చరితామృత మన్నయాయ, పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః, పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః, త్వం వెంకటాచలపతిరివ భక్తిసారం, త్వం వెంకటాచలపతి
శ్రీకాళహస్తీరివ భక్తి సారం శ్రీ తాళపాక గురుదేవ శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. అంతయు నీవే హరిపుండరీకాక్ష అని శ్రీ అన్నమయ్య కీర్తన ఇందుడ రాగం. అంతయు నీవే హరిపుండరీకాక్ష అంతయు నీవే హరిపుండరీకాక్ష చంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటగిరిలో ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలు, బరిలో 6 జట్లు. నిధులు విధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని ఎంపీటీసీల సంఘం నిర్ణయం. కొంపల్లిలో డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్, శ్రీకారం చుట్టిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక బస్సులు వెల్లడించిన ఏపీఎస్ఆర్టీసీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.